కరీంనగర్ శాతవాహన లా కళాశాలలో బార్ కౌన్సిల్ కి ఆమోదం లభించింది. ఎట్టకేలకు గత కొన్ని సంవత్సరాలుగా కూడా శాతవాహన లా కళాశాలలో బార్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలి అంటూ చాలా మంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కూడా శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాలలో బార్ కౌన్సిల్ ఆమోదం కోసం చాలా కృషి చేశారు. ఎట్టకేలకు 2025-26 సంవత్సరంలో LLB కోర్సు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలిపింది. మొదటి సంవత్సరానికి కానీ 120 మంది విద్యార్థులకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి చొరవతోనే లా కళాశాలలో ఈ బార్ కౌన్సిల్ ఏర్పాటుకు కారణమైంది అంటూ కూడా VC ఉమేష్ కుమార్ గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరారు. అలాగే అక్కడున్న మేయర్ సునీల్ రావు కూడా ఇక్కడ లా కాలేజ్లో బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నిటి నేపథ్యంలో బండి సంజయ్ చొరవ చూపించడం వల్లే ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాలలో బార్ కౌన్సిల్ ఏర్పాటుకు కారణమైందని కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇక నుంచి కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ లా కళాశాలలో కూడా బార్ కౌన్సిల్ ఉంటుంది. భారత బార్ కౌన్సిల్ దీనికి ఆమోద ముద్ర కూడా వేయించింది. దీంతో పాటు కరీంనగర్లో మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా త్వరలో జరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో పాటు మేయర్ కూడా ఆనందం హర్షం వ్యక్తం తెలిపారు. మరి మీరేమంటారు? కరీంనగర్లో బార్ కౌన్సిల్ రావడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.